ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా మరొకసారి ఎన్నికల రణరంగంలో తన యొక్క ప్రవేశాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే 5 సభ్యులతో కూడుకున్నటువంటి బృందం మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, అలాగే జిల్లా అధ్యక్షులు, ఒకవైపు గంగాడి కృష్ణారెడ్డి, అలాగే ప్రతాప్ రామకృష్ణ, మాజీ మేయర్ శంకర్, వీళ్ళందరూ కూడా వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఎట్లా ఉన్నది ధీమా? ఏ ఉద్దేశంతో మళ్ళీ మీరు ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ భారతదేశ ప్రజలకు రక్షణ, నమ్మకం, విశ్వాసం కల్పించే నాయకుడు పార్టీ, ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ. నాయకులు అంటే అది దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారన్న నమ్మకం, విశ్వాసము భారతదేశ ప్రజలందరికీ ఉంది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. ఇది పక్కా. ఈ దఫా ఎన్నికల్లో ఏ నినాదంతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు, పర్టిక్యులర్గా సంజయ్ విషయం? ఈరోజు దేశమంతా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలంటారు, కరీంనగర్లో బండి అంటారు. మేము అదే నినాదంతో పోతాం. బండి సంజయ్ గారు ఈ పార్లమెంటు గత 5 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ పార్లమెంట్ సభ్యుడు చేయనని అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది. కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ అభివృద్ధి చెందాలి, కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బండి సంజయ్ కుమార్ గారు వస్తే ఈసారి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే బండి సంజయ్ గారికి వారికి కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఒక మంత్రి హోదాలో కూడా మేము చూస్తామని చెప్పి ఆశిస్తున్నాం మేము. అంతేకాకుండా ఇవాళ ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా కేవలం కరీంనగర్ జిల్లా గతంలో గత ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు కేసీఆర్కి చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక మొనగాడు ఎవరంటే బండి సంజయ్ కుమార్ గారు. ఇవాళ ప్రజల పక్షాన పోరాడంలో కానీ అభివృద్ధి చెందడంలో కానీ ఇలా వారు ముందుంటారు. కాబట్టి ఇలా ప్రజలంతా కూడా ఇలా బండి సంజయ్ కుమార్ గారికి ఏ గ్రామం పైన, ఏ పట్టణం పైన, ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ బండి సంజయ్ కుమార్ గారికి, మోడీ గారికి వేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఖచ్చితంగా మేము భారీ గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలుస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్కి డిపాజిట్ గల్లంతైతే అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద మీరు చెప్పండి, వేములవాడ ఆలయ అభివృద్ధి కొరకి సంజయ్ చేసింది ఏంటి? ప్రసాద్ స్కీమ్ మీద దరఖాస్తు కూడా చేసుకోలేదు అని చెప్పేసి, నిధులు తేలేదని చెప్పి ప్రతిపక్షాలకు సంబంధించిన అంటే ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నది. ప్రత్యేకంగా బండి సంజయ్ గారు ఎంపీ హోదాలో 4 సార్లు అడిగారు డీటెయిల్స్ ఇవ్వమని. అసలు స్టేట్ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్కడ పేరు వస్తే 4 సార్లు కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా మంత్రులు మాట్లాడతారు, కాంగ్రెస్ టీఆర్ఎస్లో మాట్లాడతారు, ప్రసాద్ స్కీమ్ ఏం పట్టుకొచ్చిండు అనేది. అసలు ఇక్కడ మీరు పవర్లు ఉన్ననాడు ఏం చేసిరు ముందుగా సమాధానం చెప్పాలి. అవి చెప్పకుండా కేవలం బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశం మీద ఒక జాతీయవాదం నడుస్తూ ఉన్నది, హిందుత్వం మీద భక్తి పెరిగింది. ఖచ్చితంగా కూడా యూత్ ఐకాన్ ఇలా బండి సంజయ్ గారే. ఎక్కడ కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ దగులుబాజీ ముచ్చట్లు ఎన్ని రకాలుగా బదనాం చేసినా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్స్ యూత్ సిద్ధంగా లేరు. ఆ యూత్తోనే, యువశక్తితోనే పోయినసారి గెలిచడం, ఈసారేమో అన్ని శక్తులు కలుస్తూ ఉన్నాయి. జాతీయతావాదం మీద ఓ పక్క మహిళలు, ఓ పక్క రైతులు, వీళ్ళందరి భావన సంబంధం ఏదైతే ఉన్నదో పూర్తి దగ్గరైనా కూడా గెలుస్తామని ఖచ్చితంగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒక కాన్ఫిడెన్స్తోనైతే ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విషయానికి వచ్చేసరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఏ విధంగా అందించారంటే మీరేం చెప్తారు? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ పట్టణానికి సంబంధించిన విషయంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరిగిన సందర్భంలో మరి ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా మా సంజయ్ ఎంపీ గారికి కూడా స్వాగతం పలికి వారి విజయానికి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ముందుంటుంది. కాబట్టి భారతదేశంలో దేశానికి రక్షణగా మోడీ అనే ఉద్దేశంతో భారత ప్రజలందరూ మారుమూల గ్రామం నుంచి ముసలి కాడికి కూడా పెద్దలు, పట్టణ ప్రజలందరూ కూడా ఈ దేశానికి ప్రధాని మోడీ గారు అయితేనే బాగుంటుందని వారు ప్రపంచ దేశాల నుండి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటారు. దేశానికి మోడీ, కరీంనగర్కి బండి అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ నేతలు, శ్రేణులు ముందుకెళ్తున్నారు. జాతీయతావాదము, హిందుత్వ, అలాగే యువత, మహిళలు అనేటువంటి కాన్సెప్ట్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించేటువంటి గొంతుగా ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ప్రజల్లోకి అదే విషయాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా కరీంనగర్ లోక్సభ పరిధి అభివృద్ధి చెందాలంటే మరొకసారి బండి సంజయ్ రావాలి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి ప్రస్ఫుటంగా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 25న
మరొక సెట్ నామినేషన్ వేయడానికి సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బీజేపీ శ్రేణులు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.